రాష్ట్ర యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రి వివేక్ వెంకటస్వామి జర్మనీలో జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా ఎరువులని శాస్త్రీయంగా వాడాలని రైతులు పలు సూచనలు చేశారు మంత్రులు. ఆరోగ్య తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తామన్నారు. తమిళనాడు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను నియమించింది ఏఐసీసీ. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది ఏఐసీసీ అధిష్టానం. దీంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడులో కాంగ్రెస్ పోటీ చేస్తున్న 28 అసెంబ్లీ నియోజకవర్గాలలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు సీనియర్ అబ్జర్వర్గా నియమించింది. జర్మనీలో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెట్టారు రాష్ట్ర ఉపాధి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. జర్మనీలోని హానోవర్ నగరంలో జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జర్మనీలో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలపై సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం యువతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులకు వివరించారు మంత్రి వివేక్. ముఖ్యంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ వంటి సంస్థలతో నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తూ గ్లోబల్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా రైతులు ఎరువులను శాస్త్రీయంగా వాడాలని సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నేల స్వభావానికి అనుగుణంగా శాస్త్రీయంగా ఎరువులు వినియోగించేలా ప్రణాళికలు అమలు చేస్తుందని చెప్పారు. భూసార పరీక్షల తరువాత నేల ఆరోగ్య కార్డులో పొందపరిచిన వివరాలను రైతులకు వాలంటీర్లు క్షుణ్ణంగా వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది యువ రైతులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు తుమ్మల. సెక్రటేరియట్లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. రాష్ట్రంలో ఏటా 55,000 నుంచి 60,000 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిమ్స్ క్యాన్సర్ బ్లాక్లో ఏర్పాటు చేసిన కొత్త సేవలను ప్రారంభించారు మంత్రి. అత్యాధునిక సేవలతో క్యాన్సర్ రోగులకు ఖచ్చితమైన రేడియేషన్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా క్యాన్సర్కు సంబంధించి 4 రకాల ట్రీట్మెంటు, సర్జికల్ ఆన్కాలజీ కానీ, రేడియేషన్ ఆన్కాలజీ కానీ, మెడికల్ ఆన్కాలజీ కానీ అన్ని రకాలుగా ట్రీట్మెంట్కు నిమ్స్ సిద్ధంగా ఉన్నది, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నది. రోడ్డు ప్రమాదాలు, ఎమర్జెన్సీలో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం తయారు చేసిన సమగ్ర ట్రామా కేర్ పాలసీని లాంచ్ చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటల్స్, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల అప్లికేషన్లు, అనుమతుల ప్రక్రియను సులభం చేసే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. హైదరాబాద్ రవీంద్ర భారత్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేశారు.